గదిని చాలా బాగా అలంకరించారు కదా. యా యా. So, how is your work? సూపర్, ఎక్సలెంట్. ఒక్క నిమిషం, ఇది ఉంచండి. థ్యాంక్ యూ సార్. వాడు Thank you, sir. Thank you. వాంగ. గురుగారు, గురుగారు, మీకు యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? అయినా ఇలా ఎలా జరిగింది? అదమ్మా జరిగింది. అమ్మా, రోడ్డు పక్కగా వెళ్తున్నాయనొచ్చి గుద్దేశారు అంటే వాళ్ళు తాగేసైనా ఉండాలి, లేదంటే కావాలని పనిగట్టుకుని ఇలా చేసుండాలి. అమ్మా, పోలీస్ కేసు పెడదాం పదమ్మా. బాబు, ఎవరు చేశారో తెలీదు, ఎవరి మీదని కేసు పెడతాం? కరెక్టే నాన్నా, కానీ అలా చేసింది ఎవరో మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. అమ్మా ఆనంద, ఇవాళే మీరు చెప్పిన ఆ చీర పని పూర్తి చేద్దాం అనుకుంటే ఇలా జరిగింది. ఎంతో నమ్మకంతో నా దగ్గరకు వచ్చిన మిమ్మల్ని ఇవాళ ఇలా నిరుత్సాహపరచాల్సి వస్తుందమ్మా. నేత నేయడానికి చెయ్యి సహకరించే పరిస్థితి లేదమ్మా. దయచేసి ఏమీ అనుకోవద్దమ్మా ఆనంద. అమ్మా, సమయం కూడా చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు చీర ఎవరు నేస్తారు? నేను నేస్తాను. గురువుగారి ఆశీర్వాదంతోనే. మీరు నేర్పిన విద్య ఇంకా నాలో పదిలంగా అలాగే ఉంది. చీర నేయడాన్ని నేనే పూర్తి చేస్తాను.
ఆనంద, నీ సంకల్ప బలం ఎంత శక్తివంతమైందో నాకు తెలుసు. నీ వల్ల అవుతుందమ్మా. గురువుగారు, నాకు మీ సహకారం కావాలి. తప్పకుండానమ్మా. ప్రీతితో శోభనం జరగబోతుందని చాలా సంబరంగా ఉన్నావు కదూ. మరి కాసేపట్లో ఆ సంబరాన్ని నాతో తీర్చుకుందో గాని. ఇట్ట మనసులో అనుకోవాల్సిన మాటని బయటికి అనుకోవడం బానే ఉండదు, కానీ నువ్వు వేసిన ప్లానింగు అసలు ఏమైతుందా అని. పని అవ్వాలని కదా ప్లాన్ చేసింది. పద, వర్కౌట్ చేద్దాం. అయ్యో, కరెంట్ పోయిందే. మీకు ఏసీ లేకుండా నిద్ర పట్టదు కదా. ఉండండి, కనుక్కొనొస్తాను. నువ్వెళ్ళటం ఏంటి? నేను వెళ్తాను కదా. ఇద్దరం కలిసి వెళ్దాం పదండి. జాగ్రత్త అండి. ప్రీతి, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కనుక్కొని వస్తా.